ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ కాలం చదువులకి హ్మ్. పురాతన కాలం చదువులకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. హ్మ్. ఈ రోజు అసలు పిల్లల్ని చదువులకు పంపించాలా పంపించకూడదా అన్న కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నారు ఆల్రెడీ, బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఎన్నో జరుగుతున్నాయి. అసలు ఆ కాలం చదువులకి ఈ కాలం చదువులకి మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి? అసలు ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా పెంచాలి అన్న సందిగ్ధంలో ఉన్నారు. చదువులు పేరెంట్స్ రెండు కలిపి అడుగుతున్నారు మీరు. మరి రెండు వాళ్ళతో ముడిపడి ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయి? అప్పట్లో విద్యావంతులు బుద్ధిమంతుల్లా ఉండేవారు. చదువుకున్నారంటే కొంచెం సంస్కారం ఉండేది. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి, కాస్త వినయం, కొంచెం విధేయత, ఒక మంచితనం, ఆ మాట తీరు, వీటన్నిటిలో తేడా అన్నీ కనపడుతూ ఉండేవి. చదువుకున్న వాళ్ళు చక్కని భాష మాట్లాడేవారు. ఇప్పుడు అట్లా లేదు కదా. ఇప్పుడు అవన్నీ అలా చెప్పానంటే ఇప్పుడు అవన్నీ లేనట్టే మనకి తెలుస్తున్నాయి. డిగ్రీలు ఉన్నటువంటి వాళ్ళందరూ సంస్కారవంతులని చెప్పగలమా? అసలు కాదు. తర్వాత కొన్ని సందర్భాల్లో చూస్తే కాదు. అస్సలు కానీ దానికి దీనికి సంబంధం లేదు. డిగ్రీ ఉండి కూడా సంస్కారం ఉంటే ఉండొచ్చు, కానీ డిగ్రీ ఉన్నందువల్ల సంస్కారం ఉంది అని అయితే గట్టిగా చెప్పలేం. కాస్త వినయ విధేయతలు ఉన్నాయా అంతకంటే చెప్పలేం. ఏమన్నా జ్ఞానం ఉందా? పోనీ ఇంత అహంకరిస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఏమన్నా తెలివితేటలు ఉన్నాయా? అది లేదు. ఇప్పటి చదువులన్నీ చిలక చదువులు, చిలక పలుకులు. చిలక ఏ రకంగా అయితే ఏ అక్షరం నేర్పిస్తే అది అంటుందో, రండి అని నేర్పిస్తే ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ రండి అంటుంది. దానికి పొండి అని నేర్పిస్తే ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ పొండి అంటుంది. దానికి అర్థం తెలియదు, అంతే కదా. కనుక ఇప్పటివన్నీ అట్లాగే ఉన్నాయి. కొంతమంది బట్టి పట్టి చదివి పాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా ఇదిగో ముక్కు ప్రశ్న నొక్కు ప్రశ్న అని చెప్పి ఇలా వేసుకుని ఏబిసిడి టిక్కులు కొట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాదు, మ్యాక్సిమం పరీక్షలన్నీ మీకు మల్టిపుల్ చాయిస్ లో ఉంటున్నాయి కదా. వీడి అదృష్టం బాగుంటే వాడు కొట్టిన టిక్కులన్నీ కరెక్ట్ వచ్చి బాగానే మార్కులు రావచ్చు. వచ్చినంత మాత్రాన వాళ్ళకు వచ్చా? ఎందుకంటే ఇప్పుడు చదువుల్లో చాలా వరకు, అంటే అన్నీ 100% అని చెప్పలేను, చాలా వరకు పునాది లేని భవనాలు లాంటివి, పేకమేడల్ లాంటివి, ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. అందువల్ల చదువుకి వ్యక్తిత్వానికి లేక వాళ్ళకు ఉండేటటువంటి సంస్కారానికి నాగరికతకి ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నాయి. అందువల్ల మీరు ఇందాక ఒక మాట అన్నారు, తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు చదివించాలా వద్దా అని. నిజంగా నేనేమో అనిపిస్తోంది, చదివించవసరం లేదా? ఇంట్లో కూర్చోబెట్టి 4 ముక్కలు నేర్పుకున్నా సరిపోతుందా? మధ్యలో కొంతకాలంలో డిగ్రీ ఉంటే గాని ఉద్యోగం రాదు అని, కనీసం 10th క్లాస్ చదవకపోతే ఏమీ లేదని, 10th క్లాస్ సర్టిఫికేట్ లేకపోతే దేనికి పనికిరారని, మా కాలంలో SSLC అనేవాళ్ళు ఇప్పుడు తర్వాత 10th క్లాస్ అన్నారు. ఆ సర్టిఫికేట్ ఆఖరికి డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే అవసరమని, ఇట్లాంటి మాటలు ఉన్నాయి. ఇప్పుడు అవేం లేవే. ఆధార్ కార్డు ఉంటే చాలు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి ఆధార్ కార్డు చాలు కదా. అదొకటి ఉంటే నీ ఐడెంటిటీ నీకు తెలుస్తోంది. ఇంకా మిగిలినటువంటివి ఏమీ లేకుండా అవుతున్నాయి. చదువుకి వారి యొక్క జీవనోపాధికి వాళ్ళు చేసేటటువంటి వృత్తికి వ్యాపారానికి సంబంధం లేకుండా తయారైంది. అలా లేకపోతే కూడా మనకు వచ్చే సమస్య ఏం లేదమ్మా. కాకపోతే వచ్చిందల్లా ఏమిటంటే అస్సలు ఏమాత్రం ఏమంటారు ఎటికసీ అది కూడా లేకుండా తయారవుతుంది. అంటే మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాను, అందరం చదువుకున్నామమ్మా, కానీ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ రెస్పెక్ట్ ఏమని అంటే మేము చదువుకున్నాం, మేము అది చేయాలా ఇది చేయాలా అనేస్తున్నారు ఆడపిల్లలు కూడా. ఈ మధ్య ఇంకా ఆడపిల్లలే ఎక్కువ చేస్తున్నారనే చెప్పాలి. మనం ఏ నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అంటే మనం చేసిన పొరపాటు ఎక్కడుందంటేనమ్మా, మగపిల్లలు చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, సంపాదిస్తారు, వాళ్ళ మాట అందరూ వినాలి లాంటి అభిప్రాయాలు పిల్లలకు కలిగించేసాం. అందుకని ఆడపిల్లలు ఏమంటున్నారు, మేము చదువుకుంటామన్నారు, చదువుకుంటున్నారు, మేము ఉద్యోగాలు చేస్తామన్నారు, చేస్తున్నారు. మేము చదువుకుని ఉద్యోగాలు చేసేప్పుడు వాళ్ళతో సమానం గనక మేము కూడా ఇంటి పని ఎందుకు చేయాలని అంటున్నారు. అందువల్ల ఈ అభిప్రాయం పోగొడితే తప్ప మనం బాగుపడం. కానీ పేరెంట్స్ కూడా కొంతమంది పేరెంట్స్ లోనే ఉంది ఈ అభిప్రాయం. పోగొట్టవలసింది ఎవరు? తల్లిదండ్రులే. ఇంట్లో మగపిల్లల్ని ఆడపిల్లల్ని సమానంగా ఇంటి పని చేయించాలి. సమానంగా చదువుకుంటున్నప్పుడు చదువుకుని వచ్చి కూడా అమ్మాయి ఇంటి పని చేయాలి, అబ్బాయి కూర్చుని టీవీ చూడాలి అనుకుంటే ఎట్లా? కనుక అటు పాఠశాలల వల్ల వీళ్ళకి
వ్యక్తిత్వ వికాసం జరగట్లేదు, మంచి చెడు తెలియట్లేదు, ప్రవర్తన తెలియట్లేదు, వ్యవహార శైలి తెలియడం లేదు, బిహేవియర్ లేదు, ఎటికసీ లేదు, కల్చర్ లేదు, మేనర్స్ లేవంటే వాళ్ళకెవరు చెప్పలా. పిల్లల్ని మనం ఏం అనడానికి వీల్లేదు, వాళ్ళకెవరు చెప్పారు ఇట్లా ఉండాలని. ఇంటికి బంధువులు వస్తే నీ బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చి నువ్వు హాల్లో కూర్చుని చదువుకో అని చెప్పగలిగిన దమ్ము ఏ తల్లిదండ్రులకు ఉంది? నేను దమ్మన్న పదం వాడకూడదు. మా అబ్బాయి చదువుకుంటాడండి, వాడి పరీక్షలండి అని చెప్పి ఇంటికి వచ్చిన బంధువుల్ని పంపించే స్థితిలో ఉన్నారు తల్లిదండ్రులు. వాళ్ళని కనీసం ఒక్క పూటకి సర్దుకోరా అని చెప్పగలిగినటువంటి స్థితిలో లేరు. అసలు నో లేదు, అడ్జస్ట్మెంట్కి అయితే ఈ రోజుల్లో తావే లేదమ్మా. సర్దుబాటు అన్నది తెలియదు. ఇది మనకి పాఠశాలల్లో నేర్పే అవకాశం లేదు, ఇంట్లో నేర్పటం లేదు. పోనీ పాఠశాలలో ఎవరన్నా నాలాంటి చాదస్తపు ఉపాధ్యాయులుండి కొంత ప్రవర్తన వాటి గురించి చెప్దామంటే మిమ్మల్ని పాఠం చెప్పమన్నాం కానీ ఇవన్నీ ఎవరు చెప్పమన్నారు అంటున్నారు. ఎవరు? ఆ పేరెంట్సే అంటున్నారు. పేరెంట్స్ అంటున్నారు, పాఠశాల యాజమాన్యం కూడా అంటుంది. చదువులకి వ్యక్తిత్వానికి సంబంధం లేకుండా తయారైపోయింది. అందువల్ల చదువుల వల్ల వీళ్ళకి రాదు. ఒకప్పుడు కనీసం తెలుగు, హిందీ, ఇంగ్లీషు పాఠాల్లో అయినా కొన్ని పాఠాలు మంచితనం, మేనర్స్ వీటి గురించి ఉండేవి. ఇప్పుడు అవి కూడా లేదుగా, అక్కడ కూడా లేవు కదా. ఒక చిన్న నీతి కథ ఒకటి ఉండేది, ఇవి లేవుగా. ఇవన్నీ లేనప్పుడు ఈ కాలం పిల్లలు సరిగ్గా ప్రవర్తించలేదు అని వాళ్ళని మనం నిందించే అవకాశం ఉందా? లేదు కదా. లేదు. అందుకని మనం చేయగలిగింది ఏం లేదమ్మా. జనరల్గా మన కల్చర్ ప్రకారం అయితే మగవాళ్ళు జాడు డస్టింగ్ చేయడానికి పనికిరారు అనుకుంటాం, ఉమెనే చేయాలనుకుంటాం. కానీ నేను చదువుకున్నాను, నేను నీకు సమానంగా సంపాదిస్తున్నాను, ఆ మాటకు వస్తే నీకన్నా ఎక్కువే రూపాయి సంపాదిస్తున్నాను అనే ఆడవాళ్ళకి మనం చెప్పే సమాధానం, మొట్టమొదటి మాట, అతను నేను చెయ్యను అనకూడదమ్మా. చీపురు మగవాడు పుచ్చుకోకూడదని ఎక్కడుంది? ఎక్కడ శాస్త్రంలో రాస్తుందా? జనరల్ గా అంటూ ఉంటారు కదా. అంటారు. అది నేననేది, ఎప్పుడైతే ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళ ఇంటి పనులని విభజించుకున్నారో, బయటికి వెళ్ళి సంపాదించుకురావడం అతను, ఇల్లంతా మేనేజ్ చేయడం ఇవిడు పెట్టుకున్నారో, ఆ డివిజన్ ఆఫ్ లేబర్ ఉంది గనక అక్కడ సరిపోయింది. ఎప్పుడైతే అతని సంపాదన అన్నది అమ్మాయి మొదలుపెట్టిందో ఇంటి పని అతను చెయ్యొద్దా? చేసేటప్పుడు ఏదైనా చేయాల్సిందే. మీరు బయట చూడండి, మరి పెద్ద పెద్ద సంస్థలన్నింటిలోనూ పనిచేసేవాడు మగవాళ్లే చిమ్ముతారు. పూర్వకాలం మా ఇళ్లల్లో పాలేళ్లే గుమ్మాలు చిమ్మేవాళ్ళు మగవాళ్లే ఉండేవారు. చిమ్మకూడదని ఎక్కడుంది? ఇల్లు కడిగించుకుంటే మగవాళ్లే వచ్చి కడుగుతారు, అవునా కాదా? పెద్ద పెద్దవి. అంటే ఒక వ్యక్తిని మనం గౌరవించి, ఇంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్నావు గనక ఇటువంటి చౌకబారు పని చెయ్యొద్దు అని చెప్పి అడ్డం పడ్డామే తప్ప మగవాళ్ళు చీపురు ముట్టుకోకూడదు అని ఎక్కడా లేదు. అంటే ఆ అమ్మాయి నేను చదువుకున్నాను గనక నేను ఈ పని చెయ్యను అని భీష్మించడం తప్పు, నేను మగవాణ్ణి గనక చెయ్యను అని భీష్మించడం అతడిది తప్పు. సందర్భాన్ని బట్టి అవసరమైతే అతను చేయాలి, అమ్మాయి చేయాలి. ఆ సర్దుబాటు లేకపోవడం వల్ల వచ్చింది. రైట్ మా, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.